హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని 3 టైర్లోని స్పేసర్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అరేంజ్ చేసుకోవాలి, డెలివరీ ఎలా ఇవ్వాలి అనేది చెప్తాను. అది కూడా మనం మిల్కీ బాదం కేక్లోని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఫిల్లింగ్ ఏమి ఇవ్వాలి, ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది. సో ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. సో ఈ కేక్ వచ్చేసి 2 kgsలో చేశానండి. ఫస్ట్ టైం నేను చేయడం, అంటే స్పేసర్ కేక్లోని ఫస్ట్ టైం చేయడం అన్నమాట. సో కింద టైర్ వచ్చేసి 9 inches కేక్ టిన్నులోని 1.5 kg బేక్ చేసుకున్నాను. అది కూడా 2 times అయితే బేక్ చేసుకున్నాను, హైట్ రావడం కోసం. సో ఇలా 2 times బేక్ చేసుకోవడం వల్ల కొంచెం కేక్ అనేది ఇంక్రీజ్ అయ్యి హైట్ అనేది వస్తుంది. సో కింద టైర్ మొత్తం టోటల్ వెయిట్ చూసుకుంటే 1.5 kg వస్తుంది అన్నమాట. దాన్ని నేను 3 layers కట్ చేసుకున్నాను. సో ఈ కేక్ ఫ్లేవర్ వచ్చేసి మిల్కీ బాదం ఫ్లేవర్ అనమాట. చాలామంది మిల్కీ బాదం ఫ్లేవర్లోని నార్మల్ షుగర్ వాటర్ కలిపి వచ్చా అంటున్నారు. సో అలా కాదండి, మిల్కీ బాదం అంటే బాదం మిల్క్ తోటే మనం స్పాంజ్ని అనేది మనం సోక్ చేసుకోవాలన్నమాట. సో చాలామంది చాక్లెట్ చిప్స్ వేసేస్తున్నారు. అలా కాకుండా మనం కాజు అండ్ బాదం మిల్క్ పీసెస్ తోటి కూడా మనం సోక్ చేసుకోవచ్చు. క్రీమ్లో కూడా మిల్కీ బాదం ఫ్లేవర్ ఎసెన్స్ ఉంటుంది, అది కూడా మనం వేసుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను క్రీమ్ కొద్దిగా అప్లై చేసుకుని బోటికి మిల్కీ బాదం కోసం బాదం మిల్క్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఏం లేదు, కొద్దిగా మిల్క్లోని మనం బాదం పౌడర్ ఉంటుంది, అది మిక్స్ చేసుకుంటే బాదం మిల్క్ అయిపోతుంది. అది కొంచెం ఫ్రిడ్జ్లో చిల్ అయిన తర్వాత మనం సోక్ చేసుకుంటే స్పాంజ్ని మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. మీకు అంత టైం లేదు అనుకుంటే బయట దొరికే బాదం మిల్క్తోనైనా మనం సోక్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మనం క్రీమ్ ఎంత పడుతుందో అంత క్రీమ్కి మనం ఫిల్లింగ్లోనైతే చేసుకొని మధ్యలోనైతే మాత్రం క్రీమ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫిల్లింగ్లోకి ఇలా కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది, అది 1 spoon వరకు వేసుకుంటున్నాను. అది కూడా మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బాదం అండ్ కాజు పీసెస్ని యాడ్ చేసుకోవాలి. సో అన్ని లేసింగ్ కూడా ఇలాగే నేను ఫిల్ చేసుకున్నాను. సెకండ్ టైర్కి వచ్చేసి 1/2 kg టైర్ అండి. అది కూడా సేమ్ యాస్టీస్గా ఫిల్లింగ్లోని ఇలా ఫ్రాస్టింగ్ చేసి క్రమ్ కోట్ చేసి అయితే 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫినిషింగ్ చేసుకునే ముందు ఇలా 4 dowels, స్ట్రాంగ్ డవల్స్ అనేవి కేక్ ఎంత హైట్ ఉందో అంత హైట్ తీసుకొని కేక్ లోపలికి నేను ఇన్సర్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఎందుకు అంటే మనం మెటల్ స్పేసర్ అనేది తీసుకుంటున్నాం కదా, ఆ స్పేసర్ వెయిట్ అలాగే 1/2 kg వెయిట్ కాస్త ఈ కేక్ మీదే పడుతుంది. సో దాని సపోర్ట్ కోసం ఇలా డవల్స్ అనేవి మనం ముందుగానే ఫిక్స్ చేసుకోవాలండి. ఇలా లోపలికి ఫిక్స్ చేసిన తర్వాత మనం క్రీమ్ అయితే ఎంత పడుతుందో అంత ఫినిషింగ్ చేసుకొని కేక్ ఫ్రాస్టింగ్ చేసుకొని మనం నచ్చిన డిజైన్స్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ కేక్ ఫ్రాస్టింగ్ చేయడం, ఫినిషింగ్ చేయడం అనేది మీకు ప్రీవియస్ వీడియోలోని చాలా మటుకు చూపించాను. అందుకే కేక్ లెంత్, ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి ఇందులో చూపించలేదన్నమాట. సో ఈ 2 కేక్స్కి కూడా డబల్ కలర్ తోటి షేడింగ్ అయితే ఇచ్చేసాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. 2 కేక్స్కి కూడా 1/2 kg 1.5 kg ఇలాగే ఫినిష్ చేసుకొని బార్డర్కి వచ్చేసి పర్ల్స్ ఎఫెక్ట్ రావడం కోసం ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా నేను అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్గా కేక్కి ఎలా డెకరేషన్ చేసుకుంటే అలా ఫైనల్గా బాల్స్ కానీ అలా గోల్డ్ ర్యాపర్తో స్టిక్ చేసి అన్నీ అరేంజ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఆ రోజు ముందు రోజు నైటే నేను స్పేసర్కి కూడా కొద్దిగా డెకరేషన్ అనేది తీసుకున్నానండి. అదేంటంటే మనం ఎల్ఈడి లైట్స్ అనేది మార్కెట్లోని బేకర్స్ మార్కెట్లో దొరుకుతుంది. ఆ ఎల్ఈడి లైటర్స్ తోటి నేను స్పేసర్కి కూడా మంచిగా డెకరేట్ అయితే చేసేసాను. ఈ సెంటర్లోని డాల్ కూడా నేను ముందుగానే ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా ఫిక్స్ అయిన తర్వాత లైటింగ్ ఆన్ చేస్తే ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. సో ఇవన్నీ కూడా ముందు రోజు నైటే మనం చేసుకొని ఉంచుకుంటే బెటర్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను ఫ్రెష్ ఫ్లవర్స్ కోసం నేను మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తెచ్చేసాను. ఈ కేక్లోకి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అరేంజ్ చేశాను, అలాగే రియల్ ఫ్లవర్స్ తీసుకున్నమాట. రియల్ ఫ్లవర్స్కి కాడలకి కొంచెం ర్యాపర్ అనేది చుట్టి ఇంటి దగ్గరే నేను ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్
ఈ కేక్ వచ్చేసి డెకరేషన్ అంతా ఇంటికాడే నేను చేసుకున్నానండి. డెలివరీ ఇవ్వడం కూడా మనమే స్పేసర్ అక్కడికి వెళ్ళి కళ్యాణ మండపంకి వెళ్ళి మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో అక్కడ అంత టైం ఉంటుందా లేదా, ఇవన్నీ ఫిక్స్ చేసుకునేడానికి టైం ఉంటుందో లేదో తెలియక నేను ఇంటికి దగ్గరే విడివిడిగా డెకరేషన్ పార్ట్ అంతా మొత్తం ఇంటికాడే నేను చేసుకున్నాను. సో ఫైనల్గా నేమ్ కూడా నేను బోర్డు మీద అంటించేసాను అనమాట. దాన్ని నేను ఫౌంటైన్తో రెడీ చేసుకున్నాను. సేమ్ హాఫ్ కేజీకి కూడా నేను ఫ్లవర్ డెకరేషన్ ఇంటికాడే చేశాను అనమాట. చూసారు కదా, మొత్తం అన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవరే కాదు రియల్ ఫ్లవర్స్తో కూడా పెట్టాను. సో ఇలా మొత్తం అన్నీ మనం అరేంజ్ చేసుకోవడం వల్ల మనం కళ్యాణ మండపంకి వెళ్ళి ఫిక్స్ చేసుకోవడం కొంచెం టైం టెక్నిక్ అవ్వకుండా ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందా అనేది ఒకసారి ఇంటికాడే చెక్ చేసుకోవాలండి. నేనైతే అలాగే చెక్ చేసుకుంటున్నాను. ఏదైనా తప్పులు ఉంటే మనం ఇంటికాడే సరి చేసుకోవచ్చు కదా. సో నాకైతే ఫైనల్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో అన్నీ ప్యాక్ చేసిన తర్వాత నేను కళ్యాణ మండపంకి వెళ్ళి వాళ్ళు కేక్ కట్ చేసే ముందు మనం కేక్ మొత్తం అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ 1.5 kg కేక్ పెట్టేసిన తర్వాత కేక్ మీద బటర్ పేపర్ అనేది వేసుకున్నాను. బటర్ పేపర్ వేసిన తర్వాత స్పేసర్ అనేది సెంటర్లోకి వచ్చేలాగా నేను ఫిక్స్ చేసుకున్నాను అన్నమాట. సో ఆ స్పేసర్ మీద ఇంకో 1/2 kg పెట్టే ముందు డబల్ టేప్ తోటి టేప్ పెట్టి 1/2 kg కేక్ని కూడా నేను సెంటర్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అట్రిలిక్ టాపర్ అనేది ఫిక్స్ చేసి ఫైనల్ లుక్కి వచ్చేసరికి ఫాక్స్ బాల్స్ తోటి ఎక్కడెక్కడైతే మనకి ఫాక్స్ బాల్స్ అవసరమో అక్కడ వరకు నేను పెట్టుకున్నాను అనమాట. మరీ ఎక్కువగా పెట్టేసుకుంటే కేక్ అంతా క్లమ్జీగా అయిపోతుంది. సో లైట్గా అక్కడక్కడ అయితే ఫాక్స్ బాల్స్ పెట్టాను. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. సో ఈ కేక్ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే చాలా కేక్స్ చేశాను కానీ ఇలా స్పేసర్తో కేక్ చేయడం చాలా ఫస్ట్ టైం అనమాట. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. కేక్లు ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. సో ఈ కేక్ ఎలా ఉందో అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి స్పేసర్ కేక్లో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో అడగచ్చు, చెప్తాను.